నమస్కారం. వాయిస్ ఆఫ్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక జూకి సందర్శన కోసం వెళ్ళడం జరిగింది. ఆ జూలో ఓ చెట్టు కొమ్మన రెండు కోతులు ప్రణయించుకుంటూ ఉన్నాయి. ఒకదాని తలలో పేను ఒకదాని తీసుకుంటూ ముద్దాడుతూ అవి చాలా ప్రేమగా ఉన్నాయి. వాటిని చూసి భార్య భర్తతో అంది, చూశారా అవి ఎంత ప్రేమగా ఉన్నాయో, ఎంత అన్యోన్యంగా ఉన్నాయో అని. భర్త నవ్వుతూ గమనున్నాడు. ఇంకాస్త ముందుకెళ్తే అక్కడ ఒక సింహపు జంట వారికి కనిపించింది. ఒకటి ఉత్తరం వైపు, రెండోది దక్షిణ వైపు చూస్తూ అవి దూరంగా కూర్చొని ఉన్నాయి. వాటిని చూస్తూ భార్య అంది, చూడండి వీటి మధ్య ఏమాత్రం ప్రేమ లేదు. కనీసం తన ఆడసింహం ఉందనేటటువంటి ఇది కూడా లేకుండా అది దూరంగా ఎటో చూస్తూ కూర్చుని చూడండి, వాటికి మధ్య ఎటువంటి ప్రేమ లేదండి. అప్పుడు భర్త చెప్పాడు, ఒక రాయి తీసుకొని ఒకసారి ఆడసింహం వైపు వేసి చూడు అంది. ఆమె ఒక రాయి తీసుకొని ఆడసింహం వైపు విసిరింది. వెంటనే చాలా రౌద్రంగా మగసింహం మా మీదకి దూకపోయింది. చూసావా ఎంత అదిగా ఉందో. మరొకసారి మనం ఆ కోతుల వైపు కూడా ఇదే ప్రయోగం చేసి చూద్దాం అన్నాడు. వెనక వెళ్ళి ఆ కోతి జంట వైపు కూడా ఒక రాయి తీసుకొని ఆ ఆడకోతి వైపు ఆమె విసిరింది. వెంటనే మగ కోతి బుతుకు జీవుడు అంటూ ఒక్క పరుగు అక్కడెక్కడా లేకుండా అది పరిగెత్తుకు వెళ్ళిపోయింది. అప్పుడు భర్త చూసి చెప్పాడు, చూసావా ఇది ప్రేమ అంటే బాధ్యత, ప్రేమ అంటే అనురాగం, ప్రేమ అంటే రెస్పాన్సిబిలిటీ, అంతేగాని ఊరికే పైకి చూపించేది ప్రేమ కాదు అంటూ ఆమెకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. మీ అందరికీ నమస్కారం. మరో కథతో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.